హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఒక 3 డేస్ ట్రిప్‌కి మేము విజయవాడ వెళ్తున్నాం. సో, నేను బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకుంటాను, స్పేస్ సేవింగ్ టిప్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నా. ఫస్ట్ బ్యాగ్‌కి ఇలా కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని మా బాబు బట్టలు పెట్టేసుకుంటున్నా. సో, బట్టలన్నీ ఇలా నేను చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా నుంచోబెట్టేస్తున్నా ఒక సైడ్‌కి. ఇలా పెట్టడం వల్ల చాలా స్పేస్ అన్నది మనకి సేవ్ అవుతుంది. తర్వాత మా హస్బెండ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ సైడ్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా జీన్స్ కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి సైడ్స్ పెట్టుకుంటే మనకి స్పేస్ చాలా సేవ్ అవుద్ది. తర్వాత నా డ్రెస్సెస్ పెట్టుకుంటున్నా. నేను చాలా తక్కువ డ్రెస్సెస్ క్యారీ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ విజయవాడలోనే కొన్ని వదిలేస్తా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో. సో, అందుకని చాలా తక్కువ బట్టలు తీసుకెళ్తున్నాను. సో, పిల్లలవైతే వదలను. ఎందుకంటే మేము వెళ్ళేది 6 మంత్స్‌కి, 7 మంత్స్‌కి ఒకసారి వెళ్తాం. ఈలోపు ఆ బట్టలన్నీ పిల్లలవి టైట్ అయిపోతాయి. సో, అందుకని బాబు బట్టలైతే అక్కడ వదలను. తర్వాత మా హస్బెండ్ ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అవన్నీ పెట్టేస్తున్నా. సో, ఫైనల్‌గా ఇటు సైడ్ అంతా సదిరేసేసుకున్నాను. సో, తర్వాత ఉన్న రిమైనింగ్ ప్లేస్‌లో ఇన్నర్స్ అవన్నీ పెట్టేసుకున్నా. ఇలా పెట్టుకోవటం వల్ల అక్కడికి వెళ్ళాక బ్యాగ్ ఇలా ఓపెన్ చేయంగానే ఎవరి బట్టలు వాళ్ళకి కన్‌ఫ్యూజన్ లేకుండా అన్నీ పిచ్చి పిచ్చిగా అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఐరన్ చేసిన బట్టలన్నీ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పైన పెట్టేసుకున్నా. ఇలా అయితే అవి నలగకుండా ఉంటాయి. తర్వాత నా శారీ ఒకటి కూడా పెట్టేసుకున్నాను. సో, ఫైనల్‌గా బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. తర్వాత ఇలాంటి ఒక చిన్న బ్యాగ్‌లో నాకు కావాల్సిన స్టిక్కర్స్, మాయిశ్చరైజర్స్, పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెట్టేసుకున్నా. తర్వాత ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్‌లో బాబుకి కావాల్సిన మెడిసిన్స్, ఒక థర్మామీటర్, ఫీవర్ వస్తే మెడిసిన్స్ అలాంటివి క్యారీ చేస్తాను. ఆ ఊర్లో దొరకవా అని కాదు. బట్ ఎప్పుడంటే మిడ్‌నైట్ అయినా ఎమర్జెన్సీ అవుద్దని 1 డే ట్రిప్‌కి కూడా నేను కంపల్సరీ క్యారీ చేస్తాను. చిన్న చిన్న టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా క్యారీ చేస్తాను. తర్వాత మనకు కావాల్సిన చార్జెస్ అన్నీ ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టుకుంటాను. సో, గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి వాటి ఛార్జెస్ కూడా ఎక్కువగానే అయిపోయినాయి. సో, ఫైనల్‌గా నా బ్యాగ్ సర్దడం అన్నది అయిపోయింది. తర్వాత హ్యాండ్ బ్యాగ్‌లో నేను ట్రైన్‌లో మా బాబుకి బోర్ కొట్టకుండా కొన్ని ఐటెమ్స్ క్యారీ చేస్తాను. అందులో ఈ రైటింగ్ ప్యాడ్ ఒకటి. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే మీ అందరికీ తెలుసు, మా బాబుకి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. సో, ఈ ప్యాడ్ ఉంటే చాలా ఎంగేజ్ అవుతాడు. ట్రైన్‌లో అనవసరంగా ఫోన్ ఇవ్వకుండా ఉండొచ్చు. తర్వాత ఈ మినీ ఫ్యాన్, ఇది కూడా నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో మీరు చూసుంటారు. తర్వాత నేను కొన్ని టిష్యూ పేపర్స్ అండ్ కొన్ని మాస్క్స్ క్యారీ చేస్తాను. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయి కదా, అలా అని కాదు, ఎక్కువ జర్నీస్‌లో మేము అసలు మాస్క్ కంపల్సరీ మేము పెట్టుకుంటాం. తర్వాత ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఇది ఎప్పుడు క్యారీ చేస్తాను. ఒక యాంటీసెప్టిక్ పౌడర్, కొంచెం కాటన్, ఒక రోల్ ఆన్. ఇదివరకు క్యారీ చేసేదాన్ని కాదు. ఒకసారి మా బాబుకి ఇలా గీరుకున్నప్పుడు అనిపించింది యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటే బాగుండు అని. అండ్ తర్వాత ఒక సేఫ్టీ గాగల్స్ అండ్ ఆ తర్వాత ఒక వీడియో గేమ్ కూడా క్యారీ చేస్తాను, ఫోన్ ఇవ్వకుండా. తర్వాత పవర్ బ్యాంక్. సో, ఇవన్నీ ఒక జిప్‌లో అన్నది నేను క్యారీ చేస్తాను. తర్వాత మా బాబు కొన్ని టాయ్స్ ఇస్తాడు. అవి ట్రైన్‌లో ఆడుకుంటానికంట. అంత చిన్న చిన్నవి అయితేనే బ్యాగ్‌లో పడతాయి కదా, సో, అవి తెచ్చుకుంటాడు. సో, ఫైనల్‌గా బ్యాగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సర్దటం. తర్వాత ట్రైన్ ఎక్కగానే మా బాబు ఖచ్చితంగా స్నాక్స్ అడుగుతాడు. దానికోసం నేను కొన్ని స్నాక్స్ తీసుకున్నా. ఇందులో యూనిబిక్ వాళ్ళది 0% మైదాది ఉంది. సో, ఇది నేను తీసుకున్నాను. అండ్ తర్వాత బ్రిటానియా న్యూట్రీ చాయిస్, అది మేము తినడానికి తీసుకున్నా. అది మా బాబు తినడు. తర్వాత మామూలు కార్బొనేటెడ్ డ్రింక్స్, థమ్స్ అప్, మాజా ఇలాంటి కంటే ఇలాంటి డ్రింక్స్ చాలా బెటర్. నేను ఇందులో స్వింగ్‌ది పోమోగ్రానైట్ జ్యూస్ తీసుకున్నా. ఇందులో షుగర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో మ్యాంగో, గోవా, పోమోగ్రానైట్ ఇలా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను పోమోగ్రానైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. జనరల్‌గా అయితే జ్యూస్ చేసుకొని తీసుకెళ్తాను. కుదరలేదు అని అనుకున్నప్పుడు ఇది కొంటాను. సో, తర్వాత కొన్ని లిప్టన్ గ్రీన్ టీ ప్యాకెట్స్, కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఇవి మాత్రం కంపల్సరీ క్యారీ చేస్తాను. ఓఆర్ఎస్ కూడా బాటిల్స్ తీసుకొని ఇలాంటి శాచెట్సే తీసుకుంటా. ఒకవేళ ఎప్పుడన్నా నీరసంగా ఉంటే పిల్లలు అది వాటర్ బాటిల్‌లో కలిపిస్తాను. అండ్ తర్వాత ఇవన్నీ పెట్టడానికి ఈ బ్యాగ్ ఒకటి ఎప్పుడు క్యారీ చేస్తాను. ఈ బ్యాగ్ నేను చాలా యూట్యూబ్ షార్ట్స్‌లోనే చూసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను. కానీ తర్వాత డీమార్ట్‌లో చూసి అండ్ క్వాలిటీ కూడా బాగుందని తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 300 పడినట్టుంది. దీనికి ఎక్స్టెన్షన్ అవుద్ది. కింద ఒక జిప్ ఉంటుంది. సో, చాలా స్పేస్ ఎక్స్టెండ్ అవుద్దనమాట. సో, అందుకని నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని పెద్దది చేసుకోవచ్చు. లేదు అక్కర్లేదు అనుకున్నప్పుడు దాన్ని కింద జిప్ క్లోజ్ చేస్తే చిన్న బ్యాగ్ లాగా అవుతుంది. హ్యాండ్ బ్యాగ్ లాగా అవుతుంది. సో, ఇందులో నేను ఆ స్నాక్స్,
ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లో తినడానికి టిఫిన్ అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ నేను ఇందులోనే క్యారీ చేస్తాను. అండ్ దట్టు ఇది ఇందాక నేను ఫస్ట్లో చదివిన వీల్ బ్యాగ్కి అటాచ్ చేసుకోవచ్చు. సో దట్ 2 బ్యాగులు మొయ్యక్కర్లే, ఒక బ్యాగ్ మోస్తే దానికి ఎలాగో వీల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా దాని మీద పెట్టేయచ్చు. తర్వాత ఓపెన్ చేసిన బిస్కెట్స్ పెట్టుకోవడానికి ఇలాగ ఒక జిప్లాక్ బ్యాగ్ క్యారీ చేస్తాను. సో ఫైనల్గా నా కంప్లీట్ బ్యాగ్స్ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.